శంఖచక్ర గదాలను ధరించినటువంటి వాడు, తర్జనీ ముద్రతో ఉండేటువంటి సాక్షాత్తు విష్ణుస్వరూపుడైనటువంటి విశ్వక్సేనుణ్ణి ప్రార్థించి ఎటువంటి విఘ్నములు లేకుండా తలపెట్టినటువంటి కార్యము పరిసమాప్తం కావడానికై పూజించడం ఒక సంప్రదాయం. ఆ విశ్వక్సేనుడు ఎలాంటి వాడు అంటే చెప్తారు, శ్రీరంగ చంద్రమసం ఇందిరయా విహర్తుం విన్యస్య విశ్వ చిరచిన్నయనాధికారం అని పరమాత్మ శ్రీమన్నారాయణుడు దేవతలకు కలిగినటువంటి కష్టములు తొలగించడానికై అసురులతోటి దేవతలకు పోరాటం ఏర్పడినప్పుడు తానే దేవతల పక్షంలో ఉండి అసురులతో యుద్ధం చేద్దామనుకున్నట్ట. అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన పార్షదుడైనటువంటి ఈ విశ్వక్సేనుల వారు, స్వామి మీకింత కష్టం దేనికి, మీరు లక్ష్మీదేవితో హాయిగా ఉండండి, నేను వెళ్ళి దేవతల పక్షాన ఉండి అసురుల్ని సంహరించి వాళ్లకు విజయం చేకూర్చి వస్తాను అని అనుజ్ఞ తీసుకొని తాను దేవతల పక్షంలో ఉండి ఆ విశ్వక్సేనుడు అసురులందరినీ జయించి వచ్చాట. అలాగా దేవతలకు విజయాన్ని చేకూర్చినటువంటి వాడు, విష్ణువుకి ఉన్నటువంటి భారాన్ని తగ్గించినటువంటి వాడు ఆయన. అందుకని శ్రీరంగ చంద్రమసం ఇందిరయా విహర్తుం, శ్రీరంగనాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితోటి హాయిగా విహరిస్తూ ఉంటే ఆయన చేయవలసినటువంటి పనిని తాను తన నెత్తి మీద వేసుకొని దేవతల పక్షంలో ఉండి అసురుల్ని జయించి వచ్చినటువంటి వాడు. యో నిర్వహతి అనిశం అంగుళి ముద్రైవ, ఈ లోకాన్ని పరిపాలించేటువంటి వాడు ఎవరు అనంటే మహావిష్ణువు కదా. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు, మహావిష్ణువు పరిపాలనం చేస్తాడు అని కదా మనందరికీ తెలుసును. కానీ ఆ మహావిష్ణువు లక్ష్మీదేవితోటి హాయిగా ఉంటే మహావిష్ణువు చేసేటువంటి పనిని తానే చేస్తారట విశ్వక్సేనుల వారు. యో నిర్వహతి అనిశం, ఎల్లప్పుడూ కూడా అంగుళి ముద్ర ఏవ. అంగుళి ముద్ర అంటే ఇలాగ చూపుడు వేలు చూపిస్తూ ఉంటూ అన్నమాట. అంటే అందరికీ దుష్ట శక్తులైనటువంటి వాటికి భయం కలిగించే విధంగా తర్జనీ ముద్రతో ఉండి ఎటువంటి విఘ్నాలు కలగకుండా భగవద్ ఆశ్రితులైనటువంటి భగవద్భక్తులైనటువంటి వారికి ఎటువంటి ప్రమాదము కలగకుండా వాళ్ళని కాపాడుతూ ఉండేటువంటి వాడు విశ్వక్సేనుడు కనుక అలాంటి విశ్వక్సేనుని యొక్క ఆరాధన అనేటువంటిది జరిగింది. పుణ్యాహవచన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ పుణ్యాహ కార్యక్రమానికి ఒక కలశాన్ని ఉంచి ఆ కలశంలో పుండరీకాక్షుణ్ణి సుదర్శనమూర్తిని ఆవాహన చేసి ఆ కలశ పూజ జరుపుతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, ఉత్తరీయం సమర్పయామి, ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి, యజ్ఞోపవీతార్థమక్షయాన్ సమర్పయామి, దివ్య శ్రీచందనం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి. ఓం హామనంతాయ కాలాగ్నిరూపాయ జగద్ధోమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ధూపమాఘ్రాపయామి, దీపం సందర్శయామి. ఓం ఉద్దీప్య స్వజాతవేదో మధ్యన్నరనిర్మమ పశోగుశ్చమహ్యమామహదేవనంజలిశోదశా. ఓం జగజ్యోతిరుపాయ వైకుంఠరామ గోవింద గోవింద. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షరాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః,
ఓం శ్రీకృష్ణ ఓం శ్రీ సుదర్శనాయ నమః ఓం హేతిరాజాయ నమః ఓం సహస్రారాయ నమః ఓం మహాసుదర్శన చక్రాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి యథా భక్తశః ఫలాని నివేదయామి ప్రోక్ష్య పరిశుచ్య నివేద్య ఓం దేవస్య త్వాసవిష్ణుప్రదేశ్వరాభ్యాం ఉష్ణోహస్తాభ్యాం నిరవపంద్రహాన స్వాహా మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి పాదో హస్తౌ చ ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఓం మహాసుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్ పూజా నమస్కారాన్ సమర్పయామి స్వామినః మనస్సమాధీయతా సమాహితమనసస్మః ప్రసీదంతు భవంతః ప్రసన్నాస్మః జ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాజయిష్యే వాచ్యతాః పుణ్యాహం భవంతో బ్రువంతు పుణ్యాహం కర్మణోస్తు మహాపట్టాభిషేక మహోత్సవ కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు పుణ్యాహం కర్మణోస్తు మహాపట్టాభిషేక మహోత్సవ కర్మణః పుణ్యాహం భవంతో బ్రువంతు పుణ్యాహం కర్మణోస్తు ఓం యత్పుణ్యం నక్షత్రం తద్వత్కుర్వేదోపవ్యషం యదా వై సూర్యోదేతి అథ నక్షత్రం నయతి యావత్ సూర్యో గచ్ఛేతు యత్ర జఘన్యం పశ్యేతు తావత్ గురువేదేత్కాయే స్యాద్ పుణ్యాః ఏవ గురుదే కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు కర్మణే అస్తు మహాపట్టాభిషేకోత్సవ కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు కర్మణే అస్తు మహాపట్టాభిషేకోత్సవ కర్మణే స్వస్తి భవంతో బ్రువంతు కర్మణే అస్తు ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు అష్టో దేవావసవ సోమ్యాసః చతుస్రో దేవీరదాస్తవిష్టాః ते यज्ञं वान्दरः परस्तात् संवत्सरेण ममृतग्र स्वस्ति कर्मणरुद्धिं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेकोत्सव कर्मणरुद्धिं भवन्तो ब्रुवन्तु महापट्टाभिषेकोत्सव कर्मणरुद्धिं भवन्तो ब्रुवन्तु ॐ रुद्ध्या स्म हव्यैर्नमसोपसद्या मित्रं देवमित्रदेवोऽस्तु अनुरागान् हविषा वर्धयन्तः चिरञ्जीवेम शरदश्च वीराः वै देवानां वृद्धानि त्रीणि छन्दा गुंसि त्रीणि समनानि त्रय इमे लोकाः अर्थामेव तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठति वृद्धिं भवन्तो ब्रुवन्तु यदामृद्धिः समृद्धिः लिङ्गैरभिमन्त्र्या ॐ येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा सहस्रधारेण अवमान्यः पुनन्तु पत्यं पवित्रं सदोद्यामकं हिरण्मयम् ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे सुनीति सहमा पुनातु सोमस्वस्त्यावरणः समीक्ष्य राजा प्रमनाभिः पुनातु जातवेदा मूर्जयन्त्या पुनातु कलशस्थितावाहित श्री पुण्डरीकाक्षाय नमः श्री सुदर्शनाय नमः यथास्थानं प्रतिष्ठापयामि भगवन्मन्त्रमूर्ते स्वपदमासादजा सादजा क्षमस्व ॐ अथ पात्रान्तरे किञ्चित् किञ्चित् तोयन्निनीया